ఫెంటాబ్యులస్ అవుట్స్టాండింగ్ ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ యు ఆర్ రాక్ స్టార్ ఇందాక తను చెప్పినట్టు. అండ్ ఓవర్ టు యూ నిఖిల్. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ చెప్తాను అనుకున్నాను, బట్ ఈరోజు గుడ్ ఈవినింగ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్షమించండి. అండ్ ఈరోజు చూస్తుంటే మీడియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అధిరోధులు అందరూ ఉన్నారు. సో హలో సార్, హౌ యూ సార్? జీవి గారిని చూస్తున్నాను, లైక్ హలో సార్. చాలా రోజైంది మళ్ళీ చూసి. అండ్ నిశాంత్ గారు ఉన్నారు, హూస్ బిన్ అ బిగ్ సపోర్ట్ త్రూ అవుట్. అండ్ రాజేష్ బ్రో, ఎవ్రీబడి, ఇక్కడ నేను పేరు సురేష్ గారు, సుబ్బారావు గారు, సో ఎవ్రీబడి, మా సీను బ్రో డైరెక్టర్ అవుతూ అవుతూ మళ్ళీ వచ్చారు రిటర్న్. సో ఇలా పేరు పేరున చెప్పుకుంటా పోతే దెర్ ఇస్ అ హ్యూజ్ మీడియా ఫ్యామిలీ అండి, ఆల్వేస్ బ్యాక్డ్ ఆల్వేస్ బ్యాక్డ్ గుడ్ సినిమా. అండ్ నాకు తెలిసి ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఫ్రమ్ హ్యాపీ డేస్. నన్ను ఒక స్మాల్ కిడ్ నుంచి గ్రో అవుతూ చూశారు. సో నేను వాళ్ళకి సపరేట్గా చెప్పనవసరం లేదు. బట్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ డెఫినెట్లీ మీడియా సపోర్ట్స్ గ్రేట్ తెలుగు సినిమా అండ్ సపోర్ట్స్ యాక్టర్స్ హూ కమ్ అప్ ఇన్ లైఫ్ అన్నది నాకు మళ్ళీ మొన్న నాకు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ టు ఫీల్ దాట్. అండ్ వెనకాల ఉన్న అందరూ గైస్, హాయ్ గైస్, హౌ ఆర్ యూ? యూ ఆర్ ఆల్సో సపోర్టింగ్. మేము చూస్తున్నాం ఎవ్రీవేర్, ఎస్పెషల్లీ ద విజ్ఞాన్ స్టూడెంట్స్ హు కమ్ హియర్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ ద మీడియా, సోషల్ మీడియా అండ్ ఎవ్రీబడి, మీకు కూడా చాలా థ్యాంక్స్. సో నాకు చాలా థింగ్స్ వచ్చాయి సార్. అంటే లైక్ ఫ్రమ్ ద లాస్ట్ 10 days మా ఎంటైర్ టీమ్ ఏదైతే ఉందో, స్పై టీమ్, అసలు నిజంగా 15-20 days నుంచి అసలు నిద్రపోకుండా పనిచేస్తున్నారని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇప్పటికీ మా డైరెక్టర్ స్టిల్ హీస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు మేక్ షూర్ ద మూవీ కమ్స్ అవుట్ ద బెస్ట్. సార్ అంటే యాజ్ యూ గ్రో ఇన్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది సార్. నాకు ముందు ఐ వాజ్ వెరీ కేర్ ఫ్రీగా, సినిమా ఏదైనా పడితే చేయాలి, రిలీజ్ అవ్వాలి అనేది ఉండేది. బట్ ఒకసారి సినిమా సక్సెస్ అవుతే ఇంకో సక్సెస్ రావాలి. అండ్ నవ్ ఐమ్ రియలైజింగ్ వాట్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్, అంటే ఐఎమ్ స్టిల్ నాట్ అ స్టార్, ఐ స్టిల్ ఐమ్ అన్ యాక్టర్, బట్ నాకే ఎలా ఉందంటే ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ టు పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ 100 crore, 200 crore, 300 crore మూవీస్ హ్యాపెనింగ్. సో ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద టెన్షన్ అండ్ ద ప్రెషర్ టు గివ్ అ గ్రేట్ అవుట్పుట్ ఇస్ వెరీ వెరీ హై అండి. అండ్ మా దగ్గర ఉన్న కాన్సెప్ట్ మేమైతే కథ అనుకున్నామో స్టార్టింగ్ నుంచి, ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ, ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎక్సైటింగ్ స్పై థ్రిల్లర్. అండ్ దానికి ఎప్పుడైతే అభినవ్ బ్రో చెప్పినట్టు వెన్ నేతాజీ గారి స్టోరీ ఒక అద్భుతమైన మంచి వేలో దో ఎంటైర్ టీమ్ గాట్ ఇట్ డన్, నేను అనుకున్నాను దిస్ ఫిల్మ్ హ్యాస్ అ పొటెన్షియల్ టు డూ వెరీ వెరీ బిగ్ అని. నా ఇంతకుముందు వచ్చిన సినిమా 18 pages, ఇట్ వాజ్ అ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ మేము చాలా కాన్షియస్గా ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్కి తీసింది, మన నేటివిటీకి ఉన్న సినిమా అని చెప్పి వి రిలీజ్ ఇట్ ఓన్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. బట్ మేము స్టార్టింగ్ నుంచి స్పై అయిన సినిమా డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెరీ వెరీ వెల్ అక్రాస్ ద కంట్రీ అని చెప్పి మేము అనుకున్నాం. అండ్ ద మూవీ హ్యాస్ బీన్ బాట్ బై సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ అక్రాస్ ఇండియా. హిందీలో ఐ వాంట్ థ్యాంక్ మంగళమూర్తి ఫిల్మ్స్. ఈరోజు నైట్ మేము ముంబై వెళ్తున్నాము టు టాక్ టు దెమ్. సో ఐ వాంట్ థ్యాంక్ దెమ్. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ప్రైజెస్కి సినిమాని తీసుకున్నారు. సో ఈవెన్ ఇన్ బెంగాల్ అండ్ మరాఠీ ఆల్సో సినిమా రిలీజ్ చేస్తున్నాం స్పైని, యాజ్ వెల్ యాజ్ E4 ఫిల్మ్స్ హెస్ టేకెన్ ఇట్ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాజ్ వెల్ యాజ్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ హూ హెల్ప్డ్ అస్ ఆల్ త్రూ, దే హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ అమేజింగ్, జస్ట్ ఆన్ వన్ వర్డ్ అండి, జస్ట్ ఆన్ ద ట్రస్ట్ దట్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. సినిమా బాగుంటుంది అని ఒకటే నమ్మకంతో ప్రతి బయర్ కానీ ప్రతి పర్సన్ కానీ టికెట్ కొనాలన్నా కానీ ఇట్స్ ఓన్లీ ద ట్రస్ట్. అండ్ ఐ డూ బిలీవ్ దట్ ఇట్ ఇస్ అప్ టు అస్ టు గివ్ అ ఫెంటాస్టిక్ అవుట్పుట్. ఒక మంచి కథకి మంచి టెక్నికల్ వాల్యూస్ ఉంటే ఆ సినిమాని ఆపేది లేదండి. అండ్ ఈ సినిమాకి మంచి కథ ఉంది, బాగా మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి షూటింగ్ జరిగింది, అద్భుతమైన డబ్బులు ఖర్చు పెట్టారు. అండ్ ఈ మధ్య ఉన్న ఈ టెక్నికల్ ఏవైతే న్యూవాన్సెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ 8K ప్రొజెక్షన్, కానీ మా దగ్గర 4K. సో 4Kని 8Kకి అప్గ్రేడ్ చేసి దీన్ని మళ్ళీ లోడ్ చేసేసరికి మాకు సౌండ్లో ఉన్న 2 track వచ్చింది, 5.1 రాలేదు. సో మీకు అందుకే టీవీ స్క్రీన్లో వచ్చినట్టు ఫ్రంట్ నుంచి వచ్చింది. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ క్యాన్ గో రాంగ్. సో వై టు టేక్ ఇట్ ఫర్ ఛాన్స్ అన్నదే ఒకటే నా నా ఫీలింగ్. ఎందుకంటే ఒక మంచి సినిమాని వీ హ్యావ్ టు గివ్ ఇట్ 100%. బట్ మై డైరెక్టర్ గ్యారీ BH అండ్ మై ప్రొడ్యూసర్ రాజ్ కసిరెడ్డి అండ్ తేజుపల్ పార్టీ వాజ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. వీళ్ళు ఆల్రెడీ గ్యారీ BH 80 ఫిల్మ్స్ ఒక ఎడిటర్గా చేశారు, HIT 2 గూఢచారి. ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, ఇలాగే ఉంటాయి భయ సినిమాలు, లాస్ట్ మినిట్ వరకు చెక్కుతూనే ఉంటాం, మేము చెక్కుతున్నాం కాబట్టే వీఆర్ నాట్ ఏబుల్ టు షో యూ ద కంప్లీట్ థింగ్, బట్ యూ సీట్ ఇన్ థియేటర్స్ యూఆర్ గోయింగ్ టు బీ ఇంప్రెస్డ్ అని చెప్పారు. అండ్ అదే నమ్మకంతో అదే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నాం. అండ్ వీఆర్ ఆల్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ ద మూవీ June 29th ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ ఫెంటాస్టిక్ రిలీజ్. ఐ అగైన్ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, బికాస్ ఒక కంపెనీ కాదు, 2 కంపెనీలు కాదు, 5 కంపెనీలు, 6 కంపెనీలు పెట్టి సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ రైట్ నౌ. అండ్ లక్కీలీ వీఆర్ ఫినిషింగ్ ఆల్ ద థింగ్స్ ఆన్ టైమ్. సినిమా సెన్సార్ కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ సెన్సార్ అయింది కదా,
we got a U by A certificate అండి. వెరీ హ్యాపీ టు అనౌన్స్. సో అండ్ సినిమాలో చాలామంది కాంట్రవర్సీస్ ఉంటాయి అనుకుంటున్నారు, బట్ మీరు యూ బై ఏ విత్ నో కట్స్ ఎట్ ఆల్, నో విజువల్ కట్స్, జస్ట్ మేబీ 1-2 ఒక కుక్క మధ్యలో వచ్చింది, ఆ కుక్కని సీజీ చేయాలి అని చెప్పి ఇలాంటివి తప్ప ఇట్స్ అ క్లీన్ హ్యాపీ ఎంటర్టైనర్. అండ్ దీంట్లో మేము ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఓన్లీ ఒక హిస్టరీలో ఉన్న ఒక తెలియని కోణం, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, అనదర్ ఆల్టర్నేటివ్ వర్షన్ టు ఇండియాస్ ఇండిపెండెన్స్. ఎందుకంటే చాలామంది కలిసి చేస్తేనే ఒక సినిమా అవుతాయి, అలాగే చాలామంది పోరాడితేనే, చాలామంది సాక్రిఫైస్లు చేస్తేనే మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఐ టు బిలీవ్ దట్ వాజ్ ఓన్లీ థింగ్ వీఆర్ ట్రైన్ టు టెల్. అండ్ మీరు ట్రైలర్ చూస్తే యూల్ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి అగైన్, ద స్టార్ కాస్ట్ ఇయర్. అభినవ్ బ్రో పాపం అసలు తన సినిమా ఐ థింక్ అదేంటి సేవ్ ద టైగర్స్ని కన్నా సేవ్ స్పై అయిపోయాడు. ఈజ్ దేర్ నాట్ ఓన్లీ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రమోషన్ ఈజ్ దేర్. సానియా పాపం అమ్మాయి అసలు ఎప్పుడు నవ్వుతూ షాయరీలు చెప్తూ మమ్మల్ని హ్యాపీ చేస్తుంది. అలాగే శ్రీచంద్ పాక్లా గారు చూడండి, నా కళ్ళల్లో చూడండి నిద్ర. బట్ హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్. అండ్ తేజ్ బ్రో అయితే ఇంతకుముందు అన్నట్టు హీ టేక్స్ ప్రెషర్, గివ్స్ ప్రెషర్, బట్ ఏదో విధంగా కింద మీద పడి he tries to give a good film, and I really hope that the production house becomes వాళ్ళకి పెద్ద హిట్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకుంది. సో కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, బట్ అదంతా సినిమా కోసమే. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు క్లారిఫై. అండ్ మా హీరోయిన్ పాపం నిన్న రాత్రి వరకు కూడా షూట్ చేసింది ఒక ప్రమోషనల్ సాంగ్. సో షీఈస్ గోయింగ్ టు లుక్ వెరీ హాట్ ఇన్ ద మూవీ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద మూవీ. అండ్ గ్లామర్తో పాటు షీఈస్ డన్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో. సో అందరినీ కవర్ చేశాను అనుకుంటా. అండ్ ఎస్పెషలీ ఎస్ అండి, ఐ జస్ట్ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ రానా గారు, బికాజ్ వీ ఆల్ నో హీస్ అ సూపర్ స్టార్ అక్రాస్ ఇండియా, నేషన్ వైడ్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న బాహుబలి సిరీస్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ బాహుబలి, ఇండియాస్ బిగ్గెస్ట్ టీవీ షో విచ్ వాజ్ రానా నాయుడు రీసెంట్గా మోస్ట్ రన్నింగ్ షో. అంత సక్సెస్ఫుల్ రానా నాయుడు అంత సక్సెస్ఫుల్ షో ఉండి కూడా జస్ట్ ఒక రిక్వెస్ట్, కథ చెప్పండి అన్నారు. కథ చెప్పాం, నేనేం చేయాలన్నాడు. ఓహో ఇది నేను 100% చేస్తాను. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ హీస్ గివెన్ దిస్ టైమ్. అండ్ ఇట్ ఈస్ గోన్ బి వెరీ సర్ప్రైజింగ్ అండి. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ హిమ్ హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రానా బ్రో. యూ బీన్ అ బిగ్ సపోర్ట్ ఫర్ ద ఫిలిం అండ్ సినిమా నమ్మి చేశారు. సో అండ్ చాలా మంది గురించి మాట్లాడాలి, బట్ ఐ థింక్ దిస్ ఇస్ గాట్ టైమ్. బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ వన్స్ అగైన్ ద మీడియా ఫర్ దర్ సపోర్ట్ టు మీ, అండ్ ఐమ్ నెవర్ గోయింగ్ టు ఫర్గెట్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద పీపుల్, మీరు పేషెంట్గా వెయిట్ చేసి ప్లీజ్ టేక్ ద ట్రైలర్ టు ద పీపుల్. యూట్యూబ్లో చూడండి, కొంచెం సౌండ్ ఇంకా బాగుంటుందేమో. సో దిస్ ఈజ్ మీ అండి. సో ఐఎమ్ ఆల్వేస్ వెరీ ట్రయింగ్ టు వట్ ఎవర్ గెట్ అ బెటర్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ June 29th we are coming in theaters, in some of the most number of theaters across the world, and public morning show టాక్ బాగుంటుంది, మేము బాగా నమ్ముతున్నాం. సో యా, ఖచ్చితంగా ఖచ్చితంగా. డైలాగా ఇది మన హేమంత్ బ్రో కదా, ఎవరన్నారు ఇది? ఆయనేనా? ఓ ఏం లేదు, అంటే సినిమాలో చాలా డైలాగ్ ఉన్నాయి, నాకు ఏం గుర్తు రావట్లేదు ఇప్పుడు, బట్ వెళ్ళేలోపు ఒకటి చెప్తాను. యా యా, థ్యాంక్ యూ సో మచ్. ఎల్లేలోపు మీకోసం 100% మీ అందరినీ కలిసి మీ అందరికి ఫోటోలు ఇచ్చి వెళ్తాను. ఫోటోలు 100% ఇస్తాను. మీరు అందరూ వచ్చారు, నాకు అర్థమైంది. ఒకసారి మీడియా వాళ్ళతో అడ్రస్ చేసిన తర్వాత మనం విల్ హావ్ అ సెషన్. యా, థ్యాంక్ యూ. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాకన్నా రిలీజ్కి ముందు సక్సెస్ అయిన తర్వాత ఇంకో ఫిలిం వస్తుంటే చాలా ఎక్కువ టెన్షన్ ఉంటుందని. సో నేనేమనుకున్నానంటే ఈ టెన్షన్ మీరు పడుతూనే ఉండాలని, అంటే ఇలాంటి సూపర్ హిట్స్ మీకు వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ సౌండ్ వినాలి, 50 కోట్లు 100 కోట్లు ఆ సౌండ్లు కూడా వినాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా. సో ఆల్రెడీ